చెప్పు బేట, నిద్ర వస్తుంది. కట్ చేస్తా ఇక ఒక 2 minutes ఉండి కట్ చేస్తా. చెప్పు నాన్న. కళ్ళు మంటలు మండుతున్నాయి. నాగలక్ష్మి అక్కనా? రిప్లై ఆ నాగలక్ష్మి అక్క ఉందా? వెళ్ళిపోయిందేమో. తమ్ముడు వచ్చేసింది అగ్గు. ఉన్నావా? చెప్పు బంగారాలు. ఇద్దరు చెప్పండి. ఇంక ఇద్దరే ఉన్నారు, మీరు ఇద్దరే ఉన్నారు. చెప్పండి, మనం మాట్లాడుకుందాం పటండి. ఏంటి విశేషాలు? ఏం వండుతున్నావు నాగలక్ష్మి? మంచి కూర ఉండొచ్చు కదరా, కడుపు నిండా తిని ఎన్ని రోజులైందో. అస్సలు తినబుద్ధి అయితే లేదు. అన్నము ఆకలేస్తుంది, నిద్ర పట్టట్లేదు. ఆకలేసి ఏమో అన్నమేమో తినాలనిపిస్తలేదు. ఏంటి ముద్దులాక్క స్పెషల్, ముద్దులా స్పెషల్. నైస్. మీరు అంతే. లక్స్ బంగారం బిజీ అయిపోయింది ఈ మధ్య మమ్మీ. పెళ్ళిళ్ళు ఉన్నాయి లక్సక్కకు. పెళ్ళిళ్ళు పేరంటాలకే తిరుగుతుంది మా చెల్లెలు. నాకు మంచి చీర పంపిస్తా అన్నది, ఇంతవరకు పంపించలేదు. కుట్టించుకుందాం అనుకున్న బ్లౌజు పంపిస్తే కుట్టించుకొని ఓ రోజు కట్టుకుందాం అనుకున్నా. 2 చీరలు పంపించేసేయమంటే. మరి నా ఐస్ ఎవరికి ఇస్తున్నావు? నీ ఐస్ నాకు నాకు నేనే. బంగారం 5 members చూస్తున్నారా? కర్నూలుకి వెళ్ళు ఇస్తుందంట. కర్నూలు కాదు, ఎమ్మిగనూరు. ఎమ్మిగనూరు. ఎమ్మిగనూరు వెళ్దామా? టీవీ పెట్టుకొని వెబ్ సిరీస్ పెడతా. మొన్న చూసా సుజల్, బాగుంది. ప్రైమ్లో సుజల్ అనేది ఒకటి ఫస్ట్ సీజన్ అయిపోయింది, ఇది సెకండ్ సీజన్ చూస్తున్నాను. అది సుజల్ ఇంకొక 3 episodes ఉన్నాయి, తీసేసి పడుకుంటా. ఒకటి చాక్లెట్ బాయ్కి, ఇంకొకటి సంతూరక్కకి. అంతే కదా. నీకు ఎందుకో ఈ లైఫ్ నచ్చట్లేదు. నువ్వు ఏ వయసు నీది? నువ్వు మాట్లాడే మాటలు ఏంటి అసలు? దగ్గరికి దొరకాలి కానీ కొట్టించి పెడితే అస్సలు భయం లేకుండా తయారవుతున్నావు నువ్వు ఈ మధ్య. ఎందుకలాగా? అలా నీ వయసు ఏంటి? నేను అన్నీ ఎదిరించగలననే శక్తి ఉండాలి. నువ్వు అన్నిటికీ భయపడి పారిపోతే అలా అంటారు.